ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ప్రచారాలు ఎలా ఉండాలండి? అసలు హోరెత్తేలాగా, పార్టీ క్యాడర్లో ధైర్యం నింపేలాగా, కార్యకర్తల్లో జోష్ నింపేలాగా ఉండాలి. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మచిలీపట్నంలో చేసిన ప్రసంగం అనేది ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అతను ఈ ప్రసంగంలో అసలు నాకు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలపైన ఏమాత్రం నమ్మకం లేదు అని, ఇక సంక్షేమ పథకాలు అమలవుతాయనే నమ్మకం అస్సలే లేదని చెప్పి, ఈ అధికారాల బదిలీ పైన నాపైన ఇంకా ఏదో కుట్ర జరుగుతుంది, ఈ ఎలక్షన్ల గురించి కూడా నాకు డౌట్ ఉందని చెప్పి అతని ఓటమిని అతనే ముందే ఒప్పుకున్నట్లుగా ఈ మచిలీపట్నం సభలో కనిపిస్తుంది. అంటే జనంలో మనం గెలుస్తాము అని చెప్పి ఒక జోష్ నింపాల్సిన అధినేత తనంతట తానే ఏదో జరుగుతుంది, నా పైన కుట్ర జరుగుతుంది, సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఆ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు దుర్మార్గంగా ఎక్కడ ప్రవర్తిస్తున్నారు? ఎలక్షన్స్ దగ్గరొచ్చే ముందు కదా, ఈయన ఒక 4 నెలల ముందు ఈయన సంక్షేమ పథకాలకి సంబంధించిన బటన్లన్నీ నొక్కిండు. ఓకే, ఒప్పుకుందాం. కానీ ఏం చెప్తున్నాడు? నేను 4 నెలల ముందు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన బటన్లన్నీ నొక్కిన, కానీ అప్పుడు ఖజానాలో నా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి రావాలి అని చెప్తున్నాడు. దానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతుండు అని చెప్తుండు. ఎన్నికలు వారం రోజులు 10 రోజులు పెట్టుకొని ఒక నెల రోజుల ముందైనా సరే, ఒక నెల రోజుల ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు కానివ్వరు. ఎందుకంటే అధికార పార్టీ పైన ప్రజలు మొగ్గు చూపుతారని చెప్పి. మరి 4 నెలల ముందు నువ్వు బటన్ నొక్కావే, నీ దగ్గర నీ ఖజానాలో డబ్బులు లేకపోయినా ఏ ఉద్దేశంతో నువ్వు బటన్ నొక్కావు? అంటే 4 నెలల ముందు నేను బటన్ నొక్కి ఎన్నికల ముందు నేను ఇస్తాను, దాన్ని చంద్రబాబు నాయుడు పైన తోద్దామనే కదా నువ్వు అట్లా నొక్కింది. ఇది అంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇదే జరిగింది. రైతు బంధుకు సంబంధించిన డబ్బులను కూడా ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. ఎలక్షన్ల మూమెంట్లో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి ఇస్తే ప్రజలు ఏమనుకుంటారంటే ఇదేదో కేసీఆర్ ఇంట్లోంచి పెట్టిన డబ్బులు అని అనుకొని కేసీఆర్కి ఓటేసే ప్రమాదం. అంటే ఆ సమయంలో ఎట్లుంటుంది అంటే ఎవరు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయనివ్వదు ఎలక్షన్ కమిషన్. ఇదే ఏపీలో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇదేదో చంద్రబాబు నాయుడు కావాలని చేయనివ్వట్లేడు అన్నట్లు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి, ఎందుకంటే ఇంతకుముందు కూడా అంతే జరిగింది కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం అనేది వద్దు, వాలంటీర్లను పక్కకు పెట్టి ఎవరి ద్వారానైనా ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి బాబు అని చెప్పారు. దానికి ఏం చెప్పిండు? చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి చెప్పి వాలంటీర్ వ్యవస్థను పీకిచ్చి కావాలని వృద్ధులకి అందరికీ ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఇంతమంది వృద్ధులు ఎండలో చచ్చిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని అది చూపించిండు. ఇప్పుడు సేమ్ సంక్షేమ పథకాల విషయంలో కూడా అదే చూపిస్తుండు. అంటే సంక్షేమ పథకాలు ఈ మూమెంట్లో అమలైతే గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు కావట్లేవు కాబట్టి దానికి కారణం కూడా ఎలక్షన్ కమిషన్ చేసిన దానికి కూడా తప్పు కాదు, ఎలక్షన్ కమిషన్ విధి, దానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అన్నట్టు ఈ నెపాన్ని కూడా చంద్రబాబు నాయుడు పైనే తోసేస్తుండు. ఇక అధికారుల బదిలీ అనేది ఎలక్షన్ల మూమెంట్లో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ తనకి అనుకూలంగా ఉన్న అధికారులని, పోలీస్ పెద్ద బాస్లని, డిఐజీలను కానీ ఐజీలను కానీ అలాంటి వాళ్ళని తనకి అనుకూలంగా పెట్టుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఇంకొక 10 రోజులు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే, బాబు ఎలక్షన్లో మీరేం పార్టిసిపేట్ చేయొద్దు, వెళ్ళండి అని వాళ్ళని బదిలీ చేసింది. అది ఇప్పుడు ఏం కనిపిస్తుందంట ఈయనకి, నేను ఓడిపోయే అవకాశం, అంటే ఏం చెప్తుండు? అధికారుల బదిలీ కూడా కావాలని చేసినట్లు కనిపిస్తుంది అని చెప్తున్నాడు. కావాలని చేయడం కాదు, ఇది ఆయనకు తెలుసు, ఆయనకే కదా ఎక్కడైనా అదే జరుగుద్ది. అంటే దేశం మొత్తంలో ఎక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రతి అధికారిని, ప్రతి పోలీస్ అధికారిని కూడా అక్కడి నుంచి బదిలీ చేస్తారు. అంటే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంచుతారు. ఎలక్షన్స్ సక్రమంగా జరపాలి అనుకున్నప్పుడు ఇదే చేస్తారు. ఇప్పుడు కూడా ఇదే చేశారు. ఏం చేశారు? పోలీస్ పెద్ద బాసులందరినీ అక్కడి నుంచి తీశారు, బదిలీ చేశారు. దీనికి
ఏం చెప్తున్నాడు, అధికారుల బదిలీ విషయం కూడా నాకు ఇలా కనిపిస్తుంది, నేను ఓడిపోయే విషయంలాగా కనిపిస్తుంది అని చెప్పి, ఇక నా పైన కుట్ర జరుగుతుంది అని. ఇక్కడ కుట్ర చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆయనే చెప్పుకుంటున్నాడు నేనే ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది, నేనే ఓడిపోయే అవకాశం కనిపిస్తుందని. ఎవరిపైన కుట్ర చేస్తున్నట్లు అక్కడ ఏం కనిపించట్లేదు. నీకు అనుకూలంగా ఉన్న స్కీమ్లు నీకు అనుకూలమైన సమయంలో జరిగితే నీ పైన కుట్ర జరగనట్టు, లేకపోతే నీ పైన కుట్ర జరుగుతున్నట్లు. ఇక ఇంకేం చెప్తున్నాడు, ఎలక్షన్లు సక్రమంగా జరగకపోవటం లాగా కనిపిస్తూ ఉందా? ఇక్కడ ఎలక్షన్లు సక్రమంగా జరగకపోవటం ఏముంది, ఎలక్షన్లు సక్రమంగా జరగడానికే ఎలక్షన్ కమిషన్ ఇన్ని పనులు చేస్తుంది. ఇందులో చంద్రబాబు నాయుడు కుట్ర కానీ, మోదీ కుట్ర కానీ, పవన్ కళ్యాణ్ కుట్ర కానీ ఎక్కడ కనబడట్లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చర్చించుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లు కాకముందే ఓటమి భయం పట్టుకుందా అని కూడా ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి. అంటే ఎలక్షన్ కాకముందే ఇంత భయం ఎందుకు పడుతున్నాడు, ఇంతకుముందు ఎప్పుడు ఇంత భయపడలే కదా, ఎలక్షన్లు కాకముందే నా పైన కుట్ర జరుగుతుంది అని చెప్పి, నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ తీసేస్తురని చెప్పి ముందే ఎందుకు భయపడుతున్నాడు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చర్చించుకుంటూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లలో ఓడిపోయినా, ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ తర్వాత అతను ఓడిపోయినా కానీ ఇక ముందే చెప్పాడు కదా నా పైన కుట్ర జరుగుతుంది అని, ఇక నాకు అనుకూలంగా నేను ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా చెయ్యనీయకుండా కావాలనే కుట్ర చేశారని చెప్పి ఇప్పుడు ముందే ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అవుతూ ఉన్నాడని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అనుకుంటూ ఉన్నాయి. అంటే ఓడిపోయినా ముందే చెప్పిన కదా అని ప్రజల్లో ఒక సింపతి కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఆలోచించుకొని అని ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ దీన్ని ఒక హాట్ టాపిక్గా, చర్చనీయాంశంగా ఎక్కడ చూసినా ఇదే విషయాన్ని, అంటే సడన్గా ఎందుకు ఇట్లా మాట్లాడాడు అన్నట్లు చర్చించుకుంటూ ఉన్నాయట.